యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇందులో భాగంగా రావణ్ పై కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు నమోదైన 4 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయగా తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను రిమాండ్కు పంపారు. ప్రశ్న రావణ్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే 4 సార్లు బెయిల్ లభించిన నేపథ్యంలో మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకే రాజద్రోహం కేసు నమోదు చేశారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నేత శివశంకర్ ఫిర్యాదు మేరకు ప్రశ్న రావణ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, దేశ సమగ్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, దేశద్రోహ పూరిత తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. మరోవైపు ప్రశ్న రావణ్ తనపై వరుసగా కేసులు నమోదవుతున్న అంశంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలి అని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే అంశంపై పలుమార్లు అరెస్టులు చేస్తూ ఉన్నారని, ఇది చట్ట విరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.